పలమనేరు నియోజకవర్గం. కుటుంబ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన ఎలా ఉంది? ఫస్ట్ క్లాస్ సూపర్గా ఉంది. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు. మ్యాక్సిమం చేస్తూ ఉన్నారు, ఇంకా చేస్తారు. మీ ఏరియా అభివృద్ధి చెందిందా? చేస్తున్నాం, ఎంత ఉంది. మెయిన్ ఏమంటే అప్పుడు ఆ పుణ్యాత్ముడు చేసిన భూములు తగరాలు కొన్ని ఉన్నాయి. ఈయన కూడా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ అవి కొంచెం రెడీ అవుతా ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ గా కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందా? నెరవేరుస్తుండ సార్. జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా, కుటుంబ ప్రభుత్వ పాలన బాగుందా? జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందంటే ఈ మహిళల్ని మన భారతదేశంలో ఎవరైనా ఈ మాది తిట్టిస్తారా? పచ్చి బూతులు తిట్టిద్దరు. ఆయనే ప్రోత్సహిస్తా ఉన్నాడు అంటే ఇంక ఆయన ఏం బాగుండదు. మావిగన్ అంటా ఉన్నాడు. వాడు ఏమన్నా మనిషా పశువా? ఏం తింటాడు వాడు? కడుపు కన్నమా గడ్డ? చెప్పండి. ఓకే, చంద్రబాబు గారి పాలన బాగుందా, జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా? అయితే మరి మొత్తానికి మీది రాయలసీమ ప్రాంతమే కదా? రాయలసీమ. మరి ఇప్పుడు ఈ రాయలసీమ ప్రాంతం వ్యక్తిగా చెప్పండి, ప్రస్తుతం ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది అసలు మీకు? కాబట్టి ఇప్పటికి బాగుండదు. అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు లేదా సంక్షేమ పథకాలు వస్తున్నాయి, వాటన్నిటి గురించి ఏం చెప్తారు? వేస్తూ ఉన్నారు, ఇది చేస్తున్నారు, అన్ని ఏడాది దోవలు అన్ని సిద్ధం చేసి ఇది చేస్తున్నారు. ఇప్పుడు గతంలో ప్రభుత్వాన్ని కూడా చూస్తున్నారు కదా మీరు, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి పరిపాలనకి ఇప్పటి పరిపాలనకి తేడా ఎలా ఉన్నాయి? ఎవరి పరిపాలన బాగుంది? ఇప్పుడు రాయలసీమకి ఎవరు బాగా మేలు చేశారంటే? ఇప్పుడు రాయలసీమకి ఎవరు చేస్తారంటే ఇప్పుడు ఈయన వచ్చినప్పుడు ఈయన చేస్తున్నారు. మీకు నచ్చి చేసినారంటే ఈయన పరిపాలన ఉన్నప్పుడు ఈయన కొంచెం ఎక్కువ చేసినాడు. మీ సైడ్ నుంచి అయితే కొత్త రోడ్లు అన్ని జరిగి ఉన్నాయి, కొత్త రోడ్లు అని జరిగింది. సంక్షేమ పథకాలు వస్తున్నాయి, ప్రభుత్వ పథకాలు అన్నీ వస్తున్నాయి మీకు? వస్తూ ఉన్నారు. ఇంతకు ముందు ఎక్కువ ఉండేదే సంక్షేమ పథకాలు, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయా? ఇప్పుడు ఇంతకుముందు తక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం పర్వాలే. అప్పుడు ముందు తక్కువ ఇస్తా ఉన్నారు, ఇప్పుడు ఎక్కువ ఇస్తా ఉన్నారు పెంచిండేదంతా. మరి మీకు ఎవరి పాలన నచ్చింది? ఎవరు ప్యాన్లు అంతే, ఇద్దరు నచ్చినారు అంతే. ఇద్దరు నచ్చినారు, వాళ్ళు నచ్చిన వీళ్ళు నచ్చిన. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎట్లా చేస్తుంది రాయలసీమకి సంబంధించి? ఎట్లుంది పరిపాలన? ఇప్పుడు పర్వాలేదు, ఈయన వచ్చి కొంచెం బాగా ఉంది. కాలువ గిల్వ కట్టా ఉన్నాడు, బాగా పోతాడు నీరు కింద. దీని ముందు అది కూడా లేదా? అంతకుముందు ఏం లేదా? ఏమీ లేదు. వాళ్ళు ఒకటి వచ్చేది తినేసి పోతా ఉండేది వాళ్ళు. ఇది వచ్చి ఒక పర్వాలేదు. ఇప్పుడు ఇంతకు ముందుకి ఇప్పుడు మార్పులు ఏమి వచ్చాయి అసలు? పర్వాలేదు, ఎంతో ఉండదు. బాగా చేస్తాడు బా. ఈయన ఎక్కడి నుంచి వచ్చినా కూడా మన గుడిపల్లె మంది ఆయన వచ్చేదాని మీద చెప్పేసిన వీడే వస్తాడని. సూపర్, మంచి. మీ ఆటో దావలే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా? ఇస్తూ ఉంటాడు, ఇస్తూ ఉంటాడు. ఎప్పుడు పడ్డా మీకు డబ్బులు ఎంత పడుతున్నాయి? 10,000 పడుతుంది నెల. వచ్చే సంవత్సరం నెల వస్తుంది. ఇంకెట్లా ఉన్నాయి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా మీకు? ఏమి ఇబ్బంది బాగానే జరుగుతుంది పరిపాలన. 2 ఏళ్ల కుటుంబ ప్రభుత్వ పాలన ఎలా ఉంది? 2 ఏళ్ళ ప్రభుత్వంలో ఏమి ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది మనకు ఇబ్బంది లేదు. కానీ అప్పటికని ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఏమేమి పథకాలు అందుతున్నాయి మీకు? అన్ని పథకాలు అంతా ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు అన్నీ అందుతున్నాయా? అన్నీ అంతా ఉన్నాయి. కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటుందా? చేస్తూ ఉన్నారు, కానీ ఓపిక నిదానంగా చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా, లేకపోతే చంద్రబాబు గారి పాలన బాగుందా? చంద్రబాబు నాయుడు బాగుంది. రోడ్లు, దారులు, ఇండ్లు, మొత్తానికి దారులు వార్తు కైగాడికి దారి లేకుండా కూడా దారులు బాగున్నాయి. అది మొత్తానికి ఒక చదువుకున్న వ్యక్తి చెప్పండి, రాయలసీమకి సంబంధించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ఏ విధంగా ఉంది? నాకైతే చాలా బాగుంది. మా ఊరికి చాలా రోడ్స్ వచ్చినాయి. ఇంకా స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఓపెన్ చేసినారు రీసెంట్గా మాది కడపకి. అంతా 156 crores ఎంతనో పెట్టి ఓపెన్ చేసినారు. అంతా బాగానే ఉంది మాకైతే. అంటే ఇప్పుడు కంపెనీలు పెట్టుబడులు బాగా తీసుకొస్తున్నాం, బాగా అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పేసి ఒక పక్క ప్రభుత్వం చెబుతా ఉంది. వాస్తవానికి అన్నీ వస్తున్నాయా? మాకైతే వస్తున్నాయి. మేమైతే బ్లెస్డే మామూలుగా అయితే గవర్నమెంట్ వల్ల. మా మాధవి రెడ్డి అయితే బాగానే చేస్తుంది. అంటే ఇప్పుడు గతంలో ఎలా ఉండే పరిస్థితులు ఇప్పుడు ఎలా మారాయి అంటే మీరు చెప్పిన విధంగా? గతంలో ఉండేదానికన్నా ఇప్పుడు చాలా బాగుంది అనమాట. అంటే ప్రధానంగా మీరు గమనించిన మార్పు ఏంటి, చేంజెస్ ఇంతకు ముందుకి ఇప్పటికి? చేంజెస్ ఏమంటే రోడ్స్, నేరో రోడ్స్ ఉన్నాయి, దాన్ని వైట్ చేసినారు. దాని తర్వాత కొన్ని ఏరియాలు ఇట్లా గంజా కొట్టి అట్లా తిరుగుతూ ఉన్నారు. అవన్నీ ఇప్పుడు సార్ట్అవుట్ చేస్తున్నారు. మా ఎస్పీ కూడా బాగా పనిచేస్తున్నారు. దానివల్ల పోలీస్ వ్యవస్థ కూడా బాగానే పనిచేస్తుంది. గంజాయి బ్యాచ్ పట్ల పోలీస్ వ్యవస్థ కూడా బాగానే పనిచేస్తుంది. అంటే ఇంతకుముందు ఎవరు పట్టించుకోవాలి కదా పోలీసులు కానీ వీళ్ళెవరు కూడా, కానీ అంతగా లేదు. ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు బాగుంది. బాగుంది. ఇప్పుడు యువతకి సంబంధించి మెయిన్ కావాల్సింది ఉపాధి, అంటే పక్క ఊర్లకు వెళ్లకుండా. అది ఆల్రెడీ డిక్సన్ కంపెనీ అని ఉంది. అది దాని తర్వాత ఇంకా 2-3 కంపెనీస్ ఉన్నాయి అక్కడే. మా ఏ ప్రాంతం? కొప్పర్తి ఆ రీజన్లో ఉన్నాయి. అక్కడ దానివల్ల చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు ఇంకా స్టీల్ ఫ్యాక్టరీ వస్తే ఒక
ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక 20,000-30,000 మెంబర్స్కి ఉపాధి దొరుకుతుంది. దాని చుట్టుపక్కల షాప్స్ పెట్టుకున్న అట్లా ఇట్లా అంతా. మరి సంక్షేమ పథకాల గురించి ఏం చెబుతావు? సంక్షేమ పథకాలు అయితే మాకైతే వచ్చినాయి అబ్బా. అంటే సిలిండర్స్ వచ్చింది, దీపం పథకం. దీపం పథకం వచ్చింది. మా మమ్మీ కూడా ఇక్కడికి మేము చిత్తూరుకి వచ్చాం కదా ఇప్పుడు, మా మమ్మీ ఫ్రీగానే వచ్చింది బస్సులో అయితే వితౌట్ టికెట్. ఇంకోటి వచ్చేసి జాబ్స్ వదులుతామన్నారు మాకి, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా జాబ్స్ వదులుతామన్నారు. హాస్పిటల్లో ప్రభుత్వ వైద్యశాలలో జాబ్స్ వదులుతామన్నారు. ఇంకా అట్లా అంటే ఇప్పుడు రాయలసీమలో హాస్పిటల్ వ్యవస్థ ఎట్లా ఉందంటే ఇప్పుడు మెడికల్ సంబంధించి కావచ్చు, మెడిసిన్ అయితే బాగుంది. మా రిమ్స్ అయితే హైలైట్గా ఉంది. ఎందుకంటే నేను చదివినా కాబట్టి చెప్తున్నా. మా డిపార్ట్మెంట్స్ అన్నీ చాలా క్లీన్గా ఉంటాయి, బాగుంటాయి. చివరిగా గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరు కూడా రాయలసీమకు చెందినటువంటి వ్యక్తులే. వీళ్ళిద్దరిలో ఏ ముఖ్యమంత్రి రాయలసీమకి ఎక్కువ అభివృద్ధి చేశారు, లేకపోతే రాయలసీమను ఎక్కువ పట్టించుకునేవారంటే నువ్వేం చెబుతావు? కానీ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది.